హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం ఇప్పుడు నేషనల్ ఇన్కంలోని మదింపు పద్ధతుల గురించి నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం జాతీయ ఆదాయ సంబంధించిన భావనల గురించి తెలుసుకుందాం. జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయ భావనలు. ఈ జాతీయ ఆదాయ భావనల గురించి తెలుసుకునే ముందు యుఎన్ఓ వారు ఇచ్చిన నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏమని? వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయంగా చెప్పడం జరిగింది. అంటే వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువ, ఆ యొక్క మొత్తం ఉత్పత్తి విలువ ఏ విధంగా వస్తుంది? ఏమన్నా వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువ, మొత్తం ఉత్పత్తి విలువ యొక్క మొత్తం ఉత్పత్తి విలువ అనేది ఏ విధంగా వస్తుంది? ఒక వస్తువు కానీ సేవ కానీ ప్రొడ్యూస్ చేయాలంటే 4 రకాల ఉత్పత్తి కారకాలు అనేవి అవసరం పడతాయి. ఆ యొక్క 4 రకాల ఉత్పత్తి కారకాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. మళ్ళొక్కసారి వివరిద్దాం. అది ఏంటి అంటే భూమి, అదేవిధంగా శ్రమ, అదేవిధంగా మూలధనం లేదా పెట్టుబడి అని. తర్వాత 4వ ఉత్పత్తి కారకం వ్యవస్థాపన. ఈ యొక్క 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వలన ఒక ఉత్పత్తి కానీ సేవ కానీ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మరి ఉత్పత్తి జరిగినప్పుడు ఆ ఉత్పత్తికైన ఖర్చునే లేదా వస్తువుకైన ఖర్చునే మనం ఉత్పత్తి విలువ అంటాం. ఆ ఉత్పత్తి విలువనే ఉత్పత్తి కారకాలకు ఆదాయ రూపంలో జనించడం జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి కారకాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా 4 రకాల ఉత్పత్తి కారకాలు అనుకున్నాం. అందులో ఒకటి భూమి, ల్యాండ్. రెండవ ఉత్పత్తి కారకము శ్రమ, అంటే లేబర్. అదే మూడవ ఉత్పత్తి కారకం పెట్టుబడి లేదా మూలధనం అనవచ్చు. పెట్టుబడి లేదా మూలధనం దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్. అదే 4వ ఉత్పత్తి కారకం ఏంటంటే వ్యవస్థాపన. దాన్నే ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గనైజేషన్. ఈ యొక్క 4 రకాల ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల ఉత్పత్తిగా ఒక వస్తువు లేదా సేవ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పెన్ను అనుకుందాం. ఒక ఉత్పత్తిదారుడు ఒక పెన్నుని ఉత్పత్తి చేసిండు. ఆ యొక్క పెన్నును ఉత్పత్తి చేసినందుకు గాను దానికైన ఉత్పత్తి విలువ అంటే దానికైన ఉత్పత్తికైన ఖర్చు ఎంత అంటే ఒక 10 రూపాయలుగా భావిద్దాం. ఈ 10 రూపాయలనే మనం ఉత్పత్తి కారకాలకు ఆదాయంగా మారుతుంది. అంతే కదా? ఆ పెన్నుకు ధర 10 రూపాయలు ఎలా నిర్ణయించామంటే ఆ పెన్నును తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయాల ఆధారంగా మనం ఆ పెన్ను యొక్క ధరను నిర్ణయించడం జరిగింది. అంటే ఏంది? ఈ 10 రూపాయలు అయిన ఖర్చునే మనం భూమికి ఒక 3 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రమకు గాను ఒక 2 రూపాయలు, అదేవిధంగా పెట్టుబడికి గాను మరో 3 రూపాయలు, వ్యవస్థాపనకు గాను మరొక 2 రూపాయలుగా విభజించడం జరిగింది. అంటే ఏంది? ఒక ఉత్పత్తి విలువనే ఏ విధంగా అయింది? ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఖర్చునే మనం ఆ యొక్క ఉత్పత్తి విలువగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఈ ఉత్పత్తి విలువ ఏంది? ఇది ధరగా నిర్ణయించడం జరిగింది. ఈ ఉత్పత్తి కారకాల ధర ఆధారంగా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే. ఉత్పత్తి కారకాలు అనుకున్నాం. మరి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం 2 ధరలలో లెక్కించడం జరుగుతుంది. ఆ 2 ధరలు ఏంటి అని తెలుసుకున్నాక మనం మెయిన్ కాన్సెప్ట్ అనేది భావనలోకి వెళ్దాము. అది ఒకటి NIFC అంటారు. అంటే కారకాల ధరలలో జాతీయ ఆదాయం. కారకాల ధరలలో జాతీయ ఆదాయాన్ని. అదేవిధంగా మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటాం. NIMP.
మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం దాన్ని సింపుల్గా NIMP అని NIFC అని ఈ యొక్క రెండు రకాల ధరలను ఉపయోగించి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. మరి కారకాల ధరలను ఎలా అన్నాం? ఇందాకలా భూమికి బాటకం ఎలా వస్తుంది, అది శ్రమకు వేతనము, అదేవిధంగా పెట్టుబడికి వడ్డీలు, అదేవిధంగా వ్యవస్థాపనకు లాభాలు. ఆ యొక్క బాటకము భూమికి బాటకము, అదేవిధంగా వేతనము, శ్రమకు లభించినటువంటి వేతనము, అదేవిధంగా వడ్డీలు, అదేవిధంగా మరియు లాభాలు. మనం పెన్నును 10 రూపాయలకు తీసుకొని దానికైన విలువ లేదా ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయం ఆధారంగా మనం ఆ యొక్క ఉత్పత్తి యొక్క విలువను లెక్కించడం జరిగింది. సో అంటే ఏంది? ఉత్పత్తి కారకాల ఆదాయం ఆధారంగా లెక్కిస్తున్నాం కాబట్టి మనం కారక ధరలలో లెక్కిస్తున్నాం కాబట్టి కారకాల ధరలలో జాతీయ ఆదాయం అని పేర్కోవడం జరుగుతుంది. ఓకే, ఇది కారకాల ధరలలో జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తామో చూసినాం. ఇప్పుడు మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాం అంటే, ఇప్పుడు పెన్ను వాల్యూ ఒక 10 రూపీస్గా మనం అనుకున్నాం, నిర్ణయించిన ధర. ఒక ఉత్పత్తిదారుడు ఒక పెన్ను విలువ 10 రూపాయలుగా నిర్ణయించి దాన్ని మార్కెట్లోకి విడుదల చేద్దాం అనుకున్నాడు. అంటే ఇంకా విడుదల చేయలేదు, మార్కెట్లోకి విడుదల చేద్దాం అనుకున్నాడు. ఆలోపే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. ఏ ఉత్పత్తి అయినా ఏ సేవ అయినా కానీ దాన్ని మనం మార్కెట్లోకి విడుదల చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి. అలా ట్యాక్స్ పే చేయకుండా నువ్వు వస్తువులను మార్కెట్లోకి విడుదల చేస్తే వాటిని స్మగ్లింగ్ గూడ్స్గా పేర్కొనడం జరుగుతుంది. కాకుండా మనం ట్యాక్స్ పే చేసి వస్తువు కానీ సేవలను కానీ మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ 10 రూపాయల వస్తువు పైన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 3 రూపాయలు ట్యాక్స్ విధించింది అనుకుందాం. ఈ 3 రూపాయలు ట్యాక్స్ విధించినప్పుడు ఉత్పత్తిదారుడు మొదటగా గవర్నమెంట్కి ఈ యొక్క పన్నులను పే చేస్తాడు. ఈ పన్నులను పే చేసి దాని యొక్క ధర ఏ విధంగా నిర్ణయిస్తాడు? ఈ 10 + 3 13 రూపాయలుగా పెన్ను ధర యొక్క నిర్ణయించి దానిని మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఏంది? ఈ పన్నులతో పాటు దానికైన ఖర్చు మరియు పన్నులు రెండింటిని కలిపి 13 రూపాయల ధరగా నిర్ణయించి దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం అయింది. ఆ విధంగా మనం మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? మార్కెట్ ధరలో ఏముంటాయి? పరోక్ష పన్నులు అనేవి ఉండడం జరుగుతుంది. మరి వీటిని పరోక్ష పన్నులు అని ఎందుకు అన్నామంటే, ఈ యొక్క 13 రూపాయల వస్తువును చివరగా వినియోగదారుడు కొనుగోలు చేయడం జరుగుతుంది. వినియోగదారుడు అంటే మనమే అనుకుందాం. ఈ యొక్క వినియోగదారుడు కొనుగోలు చేయడం వలన అతనికి ఆ పెన్నుకు ఖర్చు అయిన విలువ 10 రూపాయలు ప్లస్ ఆ 3 రూపాయల ట్యాక్స్ కూడా మొత్తం కలిపి 13 రూపాయలు ఆ వినియోగదారుడి పైన పడడం జరుగుతుంది. అంటే అంతిమంగా ఆ పన్నును కట్టేది ఎవరు? వినియోగదారుడు. అంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయకుండా ఆ వస్తువులను కొనుగోలు చేయడం వలన ఆ యొక్క 3 రూపాయల ట్యాక్స్ అనేది ఇతని మీద పడడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ కడుతున్నాడు కాబట్టి ఆ 3 రూపాయలు మనం పరోక్ష పన్నులు అంటాం. ఏం లేదండి, డైరెక్ట్గా గవర్నమెంట్కి పన్నులు కడితేనేమో అది ప్రత్యక్ష పన్నులు, లేదా వస్తు సేవలను కొనుగోలు చేయడం వలన పన్నులు మనమే కట్టినట్టయితే వాటిని పరోక్ష పన్నులు అంటాం. ఇక డైరెక్ట్ కట్టామనుకో, గవర్నమెంట్కి మనం డైరెక్ట్ కట్టామనుకో, అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఆదాయ పన్ను కావచ్చు, లేదా ఇంటి పన్ను కావచ్చు, లేదా వృత్తి పన్ను కావచ్చు. వీటిని మనం డైరెక్ట్గా కడతాం గవర్నమెంట్కి, వాటిని ఏమంటారు? ప్రత్యక్ష పన్నులు అంటారు. అదే వస్తు సేవలను కొనుగోలు చేయడం వలన ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని మన వస్తువులు కొన్నప్పుడు ఉంటుంది. ఆ ఇంక్లూడింగ్ ట్యాక్స్ మనం పే చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి కడుతున్నాం కాబట్టి వాటిని పరోక్ష పన్నులుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏమర్థం చేసుకోవాలి? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉంటాయి. ఓకే, కారకాల ధరలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉండవు. అంటే ఏంది? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అనేది ఈ పన్నుల కారణంగా ఆదాయం అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. కారకాల ధరల కంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా కనపడడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి అంటే, అందులో మార్కెట్ ధరలో పరోక్ష పన్నులు ఉండడం వలన మనకు
జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా చూపించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏమనుకున్నాం? ఎన్ఐ మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటే ఏముంటాయి ఇందులో? మార్కెట్ ధరలలో ఎన్ఐ మార్కెట్ ధరలు ప్లస్ ఏముంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి. పరోక్ష పన్నులు, దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ లేదా టిఐ అంటాం. ఈ టిఐ అని ఎందుకన్నా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ లేదా ఇది ఐటీ అనొచ్చు. ఐటీ అంటే చాలా రకాల డెఫినేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇండియన్ ట్యాక్స్ అని, ఇలా చాలా రకాలుగా ఉండడం వల్ల దాన్ని టిఐగా రాయడం జరుగుతుంది. ట్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అని పేర్కోవడం జరుగుతుంది. అంటే మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో ఏముంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి. ఏముండవు? సబ్సిడీలు అనేవి ఉండవు. సబ్సిడీలు అనేవి మైనస్ సబ్సిడీలు ఉంటాయి. మార్కెట్ ధరల జాతీయ ఆదాయం ఏముంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. ఓకే. అదేవిధంగా మనం కారకాల ధరల జాతీయ ఆదాయంలో, కారకాల ధరలలో జాతీయ ఆదాయం, ఈ కారకాల ధరల జాతీయ ఆదాయాన్ని ఎన్ఐఎఫ్సిగా పేర్కొంటాం. ఈ ఎన్ఐఎఫ్సిలో ఏమి ఉంటాయి, ఏమి ఉండవు అని తెలుసుకోవాలి. ఏమి ఉండవు? మైనస్ పరోక్ష పన్నులు. అంటే పరోక్ష పన్నులు అనేవి ఉండవు. దేంట్లో ఉండవు? కారకాల ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉండవు. మరి ఏమి ఉంటాయి? ప్లస్ సబ్సిడీలు ఉంటాయి. ప్లస్ సబ్సిడీలు అనేవి కారకాల ధరల జాతీయ ఆదాయంలో ఉండడం జరుగుతుంది. మరి పరోక్ష పన్నులు ఏ విధంగా వస్తాయో తెలుసుకున్నాం. మరి సబ్సిడీలు ఏంటి సార్ అంటే, ఈ సబ్సిడీలు అనేవి ఏ విధంగా వస్తాయో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అదే ఎగ్జాంపుల్ని మనం ఒకసారి తీసుకుందాం. మనం ఏమనుకున్నాం? ఒక పెన్నుని ఉత్పత్తి చేసినాం. దాని యొక్క ఉత్పత్తి విలువ 10 రూపాయలుగా నిర్ణయించడం. అయితే ఈ యొక్క సంస్థలు లేదా ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే, ఈ పెన్నులను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెన్నులను ఉత్పత్తి చేయడం వల్ల వాళ్ళకి పెద్దగా గిట్టుబాటు ధర అనేది రావడం లేదు. గిట్టుబాటు ధర రావడం లేదు కారణంగా ఆ పెన్నుల ఉత్పత్తిని నిలిపివేయడం జరిగింది అనుకుందాం. ఈ నిలిపివేసినప్పుడు ప్రజలకు ఏం కావాలి? అది అవసరమైన వస్తువు కాబట్టి దానికి అవసరం కావాలి కాబట్టి ప్రజలకి ఆ పెన్నుల యొక్క లోటు అనేది ఏర్పడడం జరుగుతుంది. లోటు అనేది ఏర్పడడం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ యొక్క పెన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుందాం అనుకుందాం. అలా విదేశాలను దిగుమతి చేసుకోవడం వల్ల మనం డాలర్స్ని విదేశాలకు పే చేయడం జరుగుతుంది. అంటే ఏంది ఇక్కడ? మన దేశంలో ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయకుండా అలాంటి వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకోవడం వలన మనకు డాలర్ క్రైసిస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంతే కదా? ఇప్పుడు మన దేశంలో ఏ అయితే ఉత్పత్తి అవుతాయో వాటిని కూడా ఉత్పత్తి చేయకుండా వేరే దేశాల మీద ఆధారపడడం వల్ల మన డాలర్ క్రైసిస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే డాలర్ యొక్క నిల్వలు అనేవి తగ్గడం జరుగుతుంది. ఈ యొక్క డాలర్ నిల్వలు తగ్గడం వలన ఏమవుతుందంటే, మన దేశంలో ఉత్పత్తి కానటువంటి డీజిలు, పెట్రోలు ఇలాంటి వాటిని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ డాలర్ క్రైసిస్ వలన వాటిని దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు రావడం జరుగుతుంది. అందువలన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ ఉత్పత్తి సంస్థలు కాడిపోయి మీరు ఎందుకు ఈ యొక్క పెన్నులను ఉత్పత్తి చేయడం లేదు, మన దేశంలో ఉత్పత్తి అయితే కదా ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు అంటే, వాళ్ళు ఏమంటారు? దీన్ని ఉత్పత్తి చేయడం వల్ల మాకు ఎటువంటి లాభాలు రావడం లేదు, అదేవిధంగా దీన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం వలన ఎక్కువ ట్యాక్సెస్ను భరించాల్సి వస్తుంది, ఎటువంటి లాభాలు రావడం లేదు దానికి అని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి అది ప్రజలకు ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఉత్పత్తి చేయండి, మేము మీకు సహాయంగా కొంత సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, లేదా మిషనరీ కొనుగోలు చేయడంలో కావచ్చు, లేదా పన్నులను తగ్గించడంలో కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా సబ్సిడీల రూపంలో ప్రభుత్వం అనేది సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాయి సంస్థలు? వాటిని ఉత్పత్తి చేసి ఆ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదంలో
నడిపించుటకు దోహదపడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది, సబ్సిడీలు ఎవరిస్తారు? ప్రభుత్వాలు ఉత్పత్తిదారులకి లేదా ఉత్పత్తి సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సబ్సిడీలు ఇందులో ఎక్కడ ఉన్నట్టు, మన కారకాల ధరలలో సబ్సిడీలు ఉండడం జరుగుతుంది, అంతే కదా. సబ్సిడీలు ఇస్తేనే కదా వాళ్ళు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని చేసేది. సో కాబట్టి ఇక్కడ సబ్సిడీలు ఎక్కడ ఉంటాయి? కారకాల ధరలలో ఉండడం జరుగుతుంది, అంతే కదా. మనం ఇందాక అనుకున్నట్టు NIFC కారకాల ధరలో జాతీయ ఆదాయం అనుకున్నాం. ఇందులో ఏముంటాయి? పరోక్ష పన్నులు అనేవి ఉండవు, మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ ఏముంటాయి? సబ్సిడీలు అనేవి ఉంటాయి. సబ్సిడీలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు ఉండడం జరుగుతుంది. ఇది కారకాల ధరలో జాతీయ ఆదాయంలో. అదేవిధంగా మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంలో ఏముంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి. TI మైనస్ ఏముండవు మార్కెట్ ధరలో? సబ్సిడీలు అనేవి ఉండవు, మైనస్ సబ్సిడీలు. ఓకే, సబ్సిడీలు. ఈ విధంగా కారకాల ధరలో జాతీయ ఆదాయము లేదా మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ ఏంది అంటే, కారకాల ధరలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉంటాయి, కారకాల ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉంటాయి. మరియు మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. దీనిని మనం NIFC ఈక్వల్ టు ఏమంటారు? మైనస్ ప్లస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ. అదేవిధంగా NIMP ఈక్వల్ టు ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకో అంటే ఏంది, కారకాల ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, అదేవిధంగా సబ్సిడీలు చేర్చబడి ఉంటాయి. అదే మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు చేర్చబడి ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉండడం జరుగుతుంది. ఓకే, దీనినే మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పరోక్ష పన్నులు గ్రేటర్ దాన్ సబ్సిడీ అనుకున్నాం. అంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉండి సబ్సిడీలు తక్కువగా ఉంటే ఏమున్నట్టు? ఎగ్జాంపుల్, పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయి, సబ్సిడీలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏముంటుంది? NIMP గ్రేటర్ దాన్ NIFC అంట, అంతే కదా. పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయి, సబ్సిడీలు తక్కువగా ఉన్నాయి. అంటే ఏంది? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది దేనికంటే? కారకాల ధరలో జాతీయ ఆదాయం కంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా పరోక్ష పన్నులు TI లెస్ దాన్ సబ్సిడీ ఉన్నాయనుకో, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ తక్కువగా ఉండి సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి అనుకో, అప్పుడేముంటుంది? NIMP లెస్ దాన్ NIFC చెప్పడం జరుగుతుంది, అంతే కదా. పరోక్ష పన్నులు తక్కువగా ఉండి సబ్సిడీలు ఎక్కువగా ఉంటాయి, అంటే కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది? సబ్సిడీలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని NIMP లెస్ దాన్ NIFCగా చెప్పడం జరుగుతుంది. ఓకే, పరోక్ష పన్నులు ఎక్కువగా ఉంటేనేమో మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది, పరోక్ష పన్నులు తక్కువగా ఉంటేనేమో మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి పరోక్ష పన్నులు అనే సబ్సిడీ అనుకున్నాం. చూసుకున్నాం ఏంటి? NIMP అనుకున్నాం, మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అనేది ఎగ్జాంపుల్గా ఒక 100 కోట్లు వచ్చింది అనుకున్నాం. ఒక 100 కోర్స్ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం వచ్చింది. అందులో ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత? ఒక 20 కోట్లు అనుకున్నాం. ఒక 20 కోట్లు అనుకుందాం. అందులో మరి సబ్సిడీల రూపంలో వచ్చినాయి ఒక 10 కోట్లు అనుకున్నాం. ఓకే, మార్కెట్ ధరలో జాతీయ ఎంత దేశంలో అంటే ఒక 100 కోట్లు అనుకున్నాం. దాంట్లో పరోక్ష పన్నులు ఒక 20 కోట్లు, సబ్సిడీలు ఒక 10 కోట్లు. ఇప్పుడు ఏం చేయాలి? కారకాల ధరలో జాతీయ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? NIFC ఈక్వల్ టు
ఇప్పుడు కారకాల ధరలో జాతీయ ఆదాయం రావాలంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం వేసుకొని దాన్ని ఏవి కలుస్తాయి ఏవి కలవు వాటిని తీసేస్తే వచ్చేదే కారకాల ధరలో జాతీయ ఆదాయం. అంతే కదా. కారకాల ధరలో జాతీయ ఆదాయం రావాలంటే ఏం చేయాలి? NIMP అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము ఏముంటాయి కారకాల ధరలో ప్లస్ లేదా మైనస్ TI ప్లస్ సబ్సిడీ. అంతే కదా. ఇప్పుడు మనం కారకాల ధరలో జాతీయ ఆదాయం కనుక్కోవాలనుకున్నాం. ఈ కారకాల ధరలో జాతీయ ఆదాయం కనుక్కోవాలి అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం వేసుకొని అందు నుంచి పరోక్ష పన్నును తొలగించి సబ్సిడీలను కలపగా వచ్చేదే కారకాల ధరలో జాతీయ ఆదాయం. ఇప్పుడు కారకాల ధరలో జాతీయ ఆదాయం కనుక్కోవాలనుకున్నాం అంటే ఎంత తీసుకున్నాం మనం? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఒక 100 కోట్లు అనుకున్నాం, మైనస్ పరోక్ష పన్నులు ఎంత? ఒక 20 కోట్లు. ఓకే, ప్లస్ ఎంత? సబ్సిడీ ఎంత అనుకున్నాం? 10 కోట్లు ప్లస్ సబ్సిడీ 10 కోట్లు. ఇప్పుడు ఎంత వస్తుంది? 100 కోట్లు మైనస్ 20 మైనస్ 10 ఎంత వస్తుంది? NIFC ఎంత వస్తుంది? 90 కోట్లుగా రావడం జరిగింది. అంతే కదా. ఓకే, అంటే మార్కెట్ ధర అంటే పరోక్ష పన్నులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. పరోక్ష పన్నులు అనేవి సబ్సిడీల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం 100 కోట్లు వచ్చింది. కారకాల ధరలలో జాతీయ ఆదాయం అనేది 90 కోట్లుగా రావడం జరిగింది. ఎందువల్లంటే పరోక్ష పన్నులు అనేవి సబ్సిడీల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇదొక కాన్సెప్ట్. ఇక అదేవిధంగా మనం ఇప్పుడు NIFC అనేది 90 కోట్లు. ఓకే, మనం NIMPని అనుకున్నాం. NIMP కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది మళ్ళీ ఒక 100 కోట్లు అనుకుందాం. అనుకొని ఇక్కడ పరోక్ష పన్నులు తక్కువ ఉన్నాయి. పరోక్ష పన్నులు ఎంత ఉన్నాయి? 10 కోట్లే ఉన్నాయి. అదేవిధంగా సబ్సిడీలు ఎంత ఉన్నాయి? ఇక్కడ సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి. సబ్సిడీలు ఎక్కువ అంటే ఇక 20 కోట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ కారకాల ధరలో జాతీయ ఆదాయం 100 కోట్లు అనుకొని సబ్సిడీలను ఎక్కువగా తీసుకొని పరోక్ష పన్నుని లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ని తక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? NIMPని కనుక్కోవాలి. NIMP ఇప్పుడు ఎంత? NIFC ఏముంటాయి మార్కెట్ ధరలో కనుక్కోవాలంటే? ప్లస్ TI మైనస్ సబ్సిడీ. అంతే కదా. NIMP కనుక్కోవాలి. ఏం చేయాలి? NIFCకి పరోక్ష పన్నులు కలిపి దాంట్లో ఉన్న సబ్సిడీలని తీసేయాలి. అంతే కదా. సో ఇప్పుడు NIFC ఎంత? 100 కోట్లు ప్లస్ పరోక్ష పన్నులు ఎంత? 10 కోట్లు మైనస్ సబ్సిడీ ఎంత? 20 కోట్లు. అంటే ఇప్పుడు ఏమైంది? 110 20 వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు? 90 కోట్లుగా రావడం జరుగుతుంది. అంతే కదా. అంటే ఏంది? సబ్సిడీలను తక్కువగా తీసుకోవడం, సబ్సిడీలను ఎక్కువగా తీసుకోవడం వలన మనకు అంటే సబ్సిడీలు ఎక్కువగా వస్తే అప్పుడు ఏమవుతుంది? కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంతే కదా. మనం ఇక్కడ పరోక్ష పన్ను 10 కోట్లుగా తీసుకొని సబ్సిడీలను 20 కోట్లుగా తీసుకోవడం వలన మనకు కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మనం ఇందాక అనుకున్నట్టు నికర పరోక్ష పన్నులు అన్నాం. మరి నికర పరోక్ష పన్నులు అంటే ఏంది? నికర పరోక్ష పన్నులు అంటే పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ ఈక్వల్ టు నెట్ TA అంటాం. నెట్ TA అంటే నికర పరోక్ష పన్నులు. అంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయి, సబ్సిడీలు తక్కువగా ఉంటే నెట్ TA నికర పరోక్ష పన్నులు. అంటే పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలు తీసేగా మిగిలినది నెట్ TA అనేది రావడం జరుగుతుంది. అంటే ప్రతిసారి మనం పరోక్ష పన్నులు సబ్సిడీలు పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అనకుండా డైరెక్ట్గా నెట్ TA అనడం మంచిదిగా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పరోక్ష పన్నులు ఎక్కువగా ఉంది, నెట్ TA. ఇట్లా చూద్దాం. పరోక్ష పన్నులు గ్రేటర్ దాన్ సబ్సిడీ అంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయి సబ్సిడీల కంటే. అప్పుడేంది? నెట్ TA ధనాత్మకంగా ఉంటుంది. ధనాత్మకం అంటే ప్లస్ వాల్యూలో ఉంటుంది. పరోక్ష పన్నులు ఎక్కువ ఉంటే సబ్సిడీల కంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉంటే నెట్ TA ధనాత్మకం. అంటే నెట్ TA ధనాత్మకం అంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా ఉన్నట్టు. దాన్ని ఎలా చేస్తాం? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం NIMP గ్రేటర్ దాన్ NIFCగా రాయడం జరుగుతుంది. అంతే కదా. పరోక్ష పన్నులు అనేవి సబ్సిడీల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరోక్ష పన్ను సబ్సిడీల కంటే ఎక్కువగా ఉంటే నెట్ TA ధనాత్మకంగా ఉంది అంటాం.
ఇంకా నెట్ టీఏ ధనాత్మకంగా ఉంది అంటే ఏమి ఎక్కువగా ఉన్నట్టు, పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి ఎన్ఐఎంపి గ్రేటర్ దాన్ ఎన్ఐఎఫ్సిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి పరోక్ష పన్నులు లెస్ దాన్ సబ్సిడీ అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తే నెట్ టీఐ అనేది రుణాత్మకంగా ఉన్నది అని చెప్తాం, అంతే కదా. అంటే నెట్ టీఐ మైనస్ వాల్యూలో ఉన్నది, నికర పరోక్ష పన్నులు మైనస్ వాల్యూలో ఉండడం జరుగుతుంది. అంటే నెట్ టీఐ అనేది రుణాత్మకం, అంటే మైనస్ వాల్యూలో ఉన్నాయి. అప్పుడు ఏమి ఎక్కువ ఉంటుంది, ఎన్ఐఎంపి లెస్ దాన్ ఎన్ఐఎఫ్సి, అంతే కదా. పరోక్ష పన్నులు తక్కువ, సబ్సిడీల కంటే పరోక్ష పన్నులు తక్కువగా ఉన్నాయి కాబట్టి దాని నెట్ టీఐ రుణాత్మకంగా చెప్పుకోవడం జరుగుతుంది. నెట్ టీఐ తక్కువగా ఉందంటే ఏది ఎక్కువ ఉన్నది, పరోక్ష పన్నులు తక్కువగా ఉన్నాయంటే ఏవి ఎక్కువగా ఉన్నట్టు, సబ్సిడీలు ఎక్కువగా ఉన్నట్టు. సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం లెస్ దాన్ కారకాల ధరలో జాతీయ ఆదాయం. అంటే కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నదని పేర్కొనడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయంటే మనం నెట్ టీఐ ధనాత్మకం అన్నాం, పరోక్ష పన్నులు తక్కువగా ఉంటే నెట్ టీఐ రుణాత్మకం అన్నాం. ఓకే, మరి టీఐ ఈక్వల్ టు సబ్సిడీ అన్నాం. అంటే పరోక్ష పన్నులు సబ్సిడీలు రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోడు, అంటే అప్పుడు ఏమవుతుంది, నెట్ టీఐ అనేది జీరోగా ఉండడం జరుగుతుంది. నెట్ టీఐ ఈక్వల్ టు జీరో, అంటే శూన్యంగా, అంటే ఎటువంటి మార్పు ఉండదు. అంటే నెట్ టీఐ జీరోగా ఉన్నది అంటే అర్థమైంది, మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఈక్వల్ టు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అనేది సమానంగా ఉండడం జరుగుతుంది, అంతే కదా. పరోక్ష పన్నులు అంతే ఉన్నాయి, సబ్సిడీలు అంతే ఉన్నాయి, దాన్ని తీసేసి ఏమొస్తుంది, జీరో వస్తుంది. జీరో వచ్చినప్పుడు ఏది, మార్కెట్ ధరలో లెక్కించిన జాతీయ ఆదాయం అంతే వస్తుంది, కారకాల ధరలో లెక్కించిన జాతీయ ఆదాయం అంతే రావడం జరుగుతుంది. ఓకే, ఇది కారకాల ధరలో జాతీయ ఆదాయం మరియు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంగా లెక్కించడం జరుగుతుంది. ఓకే, ఇలా ఇంకో డౌట్ అవచ్చు ఏంటంటే, మరి నెట్ టీఐ సబ్సిడీలు ఎక్కువగా ఉంటే నెట్ సబ్సిడీ అనొచ్చుగా సార్ అంటారు. ఇప్పుడు పరోక్ష పన్నులు ఎక్కువగా ఉంటే ఏమనుకున్నాం, టీఐ గ్రేటర్ దాన్ టీఐ మైనస్ సబ్సిడీ అంటే దాన్ని ఏమనుకున్నాం, నెట్ టీఐ అనుకున్నాం. నెట్ టీఐ లేదా పరోక్ష పన్నులు గ్రేటర్ దాన్ సబ్సిడీ ఎక్కువ, నెట్ టీఐ ఎక్కువగా ఉంది అంటాం. మరి సబ్సిడీ గ్రేటర్ దాన్ టీఐ అనుకో, అంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే దాన్ని నెట్ సబ్సిడీ అనొచ్చా, నెట్ సబ్సిడీ అనేది అనకూడదు. ఎందుకంటే ఆ నెట్ సబ్సిడీ అనే పదం ఎక్కడా లేదు కాబట్టి ఒక సబ్సిడీలు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమనాలి, నెట్ టీఐ రుణాత్మకం అనాలి. పరోక్ష పన్నులు ఎక్కువగా ఉంటేనేమో నెట్ టీఐ ధనాత్మకం అని, పరోక్ష పన్నులు తక్కువగా ఉంటే నెట్ టీఐ నికర పరోక్ష పన్నులు రుణాత్మకం అని. అదేవిధంగా పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉంటే నెట్ టీఐ అనేది జీరోగా, అప్పుడు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము మరియు కారకాల ధరలో జాతీయ ఆదాయం అనేది సమానంగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏమన్నా చెప్పుకున్నాం, మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎన్ఐఎంపి ఈక్వల్ టు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం రావాలంటే ఎన్ఐఎఫ్సి ప్లస్ ఏం కలపాలి, టీఐ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ. ఇది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం. మరి కారకాల ధరలో జాతీయ ఆదాయం రావాలంటే ఎన్ఐఎఫ్సి ఈక్వల్ టు ఏం రాయాలి, ఎన్ఐఎంపి ఎన్దిశల్ మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీ, ఇలా రావచ్చు. మరి దీనినే ఈ టీఐని మన సబ్సిడీ ఏమన్నాం, నెట్ టీఐ అన్నాం, లేదా నెట్ టీఐ అని రాయొచ్చు. అదే ఎన్ఐఎంపి మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీ బదులు లేదా నెట్ టీఐగా రాయడం జరుగుతుంది. దాన్నే మరో రకంగా రాద్దాం. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏ విధంగా, ఎన్ఐఎంపి ఈక్వల్ టు ఎన్ఐఎంపి రావాలంటే ఏం రాయాలి, ఎన్ఐఎఫ్సి
మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఏం రావాలి ప్లస్ నెట్ టీఐ రాయొచ్చు డైరెక్ట్గా. మళ్ళీ సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అన్నీ రాయకుండా డైరెక్ట్ నెట్ టీఐ రాయొచ్చు. అదేవిధంగా NIFC కారకాల ధరలో జాతీయ ఆదాయం రావాలంటే NIMP మైనస్ నెట్ టీఐ అని రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ కాన్సెప్ట్.